మందిరంలో మనం ఇలా కూడుకోవడం చాలా సంతోషం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నేను చెబుతా, నాతో పాటు మీరందరూ బిగ్గరగా చెప్పాలి. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. మరలా చెప్దామేమో, ఇంకొకసారి చెప్దాం ఈ మాటని. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనం మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాం. మనం ఐ థింక్ ఇది ఇప్పటికీ గతంలో ఒక 2 పాఠాలు 3, ఇది 4వ పాఠం అని నేను అనుకుంటున్నాను. 4వ పాఠమేనా? 4వసారి ఇదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు చూసినటువంటి 2 లెసన్స్ ఏంటి, పాఠాలు ఏంటి అని అంటే, పితృపారంపర్యాచారము, ఈ ఆచారాలు పద్ధతులు, వాటి వలన మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి, మన ప్రార్థనా జీవితానికి ఏర్పడే ప్రమాదాలు ఏంటో మనం చూసాం. మొదటి ప్రమాదం ఏంటి? వ్యర్థముగా దేవునిని మనము ఆరాధన చేస్తాం. 2వ ప్రమాదం ఏంటి? వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. 3వ ప్రమాదము ఏంటి? బొత్తిగా వాక్యాన్ని నిరాకరిస్తాం. బొత్తిగా అంటే ఇక పూర్తిగా వాక్యాన్ని త్రోసివేస్తాం. త్రోసేసి ఈ ఆచారాలకు ప్రాధాన్యతలు మన హృదయంలో ఇచ్చేస్తాం. ఇస్తూ మనం ఏమనుకుంటాము? ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో బాగా ఉన్నాము, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ అది మన ఆత్మీయ, మన విశ్వాస జీవితాలకు చాలా ప్రమాదం. ఈ పితృపారంపర్యాచారాలు లేదా ఆచారాలు అనేటువంటివి, మనుషులు కల్పించిన పద్ధతులు అనేటువంటివి. ఇప్పటికీ కొన్ని చర్చెస్లో, అఫ్కోర్స్ మనకి లేవనుకున్నటువంటి, ఎవరైనా కుటుంబంలో ఇబ్బంది పడుతుంటే 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి అని ఎవరో పాస్టర్ గారు పుట్టించారు ఆ పద్ధతిని. విశ్వాసులు ఏమనుకుంటున్నారు? 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటే ఈ ఇబ్బందులు పోతాయి. దాన్ని నమ్మారా లేదా? ఆ పద్ధతిని నమ్మారా లేదా? అంటే మనం కాదు, నమ్ముతున్నారా లేదా జనం? మనకు లేవనుకోండి, ప్రైజ్ గాడ్ ఫర్ దట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటివి నమ్మి విశ్వసించి పాటించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ వాటిని అనుసరిస్తున్నటువంటి వారు, అలా చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవునికి దగ్గరగా ఉండడము కంటే ఇలాంటి మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన దేవుడు మన ప్రార్థనలో వింటాడు, దేవుడు మన మనవులు ఆలకిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని పొరపాట్లు పడుతున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వీటి వలన ఏర్పడేటువంటి బొత్తిగా వాక్యాన్ని నిరాకరించేస్తాం, వాక్యాన్ని తృణీకరిస్తాం, వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. అండ్ 4వ ప్రమాదం ఏంటి అని అంటే, వాక్యాన్ని నిరర్థకం చేస్తాం. అంటే దేవుడు చెప్పిన మాటలకు విలువ లేకోకుండా చేస్తాం. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంట? పితృపారంపర్యాచారాలు. ఇవి మన ఆత్మీయ జీవితానికి కానీ, మన విశ్వాస జీవితానికి కానీ, మన భక్తి జీవితానికి కానీ, మన ప్రార్థనా జీవితానికి కానీ ఉపయోగపడేవి కాదు, కానీ ప్రమాదాలు. ఇవన్నీ ఏంటవి? ప్రమాదాలు. కనుక పితృపారంపర్యాచారాల వలన కలిగే ప్రమాదాలు ఏంటో అక్కడ మనం నేర్చుకున్నాం. అండ్ 2వది మనం ఏం నేర్చుకున్నాం, ఇంకా ఏం నేర్చుకున్నాము అని అంటే, 7వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాలు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంది. పోయిన వారం మనం నేర్చుకున్నాము,
బాహ్య పరిశుద్ధత. యెరూషలేము నుంచి శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి కూడి వచ్చి ఏం చూశారంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం చూశారు. అది చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అది అపవిత్రతగా పరిగణించారు. అంటే బాహ్య పరిశుద్ధత గురించి వారు మాట్లాడుతున్నారు. భౌతిక పరిశుద్ధత, భౌతిక పరిశుద్ధత, ఆత్మీయ పరిశుద్ధత. అంటే భౌతికంగా మనం ఎంత నీట్గా ఉన్నాము, లక్స్ సోపేసి కడిగినా మన చేతుల్లోంచి తర్వాత కడిగిన గంట సేపటికి మురికి ఖచ్చితంగా. సంతూరు సోపు పెట్టి కడిగినా, బట్టల సోపు పెట్టి కడిగినా, ఇంకా ఖరీదైనటువంటి సబ్బు ఏదైనా తీసుకొని కడిగినా మరలా 5-10 నిమిషాల తర్వాత మరలా చేతులు కడిగితే మరలా మురికి వస్తుంది. అంటే భౌతిక శుద్ధి కాదు, అంతరంగము శుద్ధిగా ఉండాలి, హృదయము పరిశుద్ధత కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు, అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు. అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి అనేది మనము నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులరా, బాహ్య శుద్ధత కంటే అంతరంగ శుద్ధి మనకు మేలు కలుగు చేసేటువంటిది. హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకనే ఈ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చెప్పాడు? హృదయము దూరంగా ఉంది. ఎవరు దూరంగా ఉందంట? హృదయము దూరంగా ఉంది. కానీ దేవుణ్ణి దేనితో గణపరుస్తున్నారు? పెదవులతో. అంటే పొడి నోటితో చెబుతున్నారు కానీ మనసులో లేదు. చెప్పాలంటే నోటితో అంటున్నారు, దేవునికి స్తోత్రం అంటున్నారు, దేవునికి ఘనత అంటున్నారు, దేవుడే చేసాడు అంటున్నారు, కానీ అది మనసులోని నుండి వచ్చినటువంటిది. కాబట్టి మన హృదయము అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? హృదయం దగ్గరగా ఉండడం అంటే ఏంటి? హృదయం అని దేనిని అంటాం? ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాల కేంద్రం, తీర్మానాల కేంద్రం, అది హృదయం. నువ్వెక్కడైతే ఆలోచిస్తున్నావో ఆలోచనలు పుట్టే స్థలము, భావోద్వేగాలు పుట్టే స్థలం, నిర్ణయాలు తీసుకునే స్థలాన్ని హృదయం అని అన్నాం. హృదయం అంటే గుండె కాదు, లబ్డబ్ అని కొట్టుకునే గుండె కాదు. ఆలోచనలు అంటే నీ ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ భావోద్వేగాలు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ తలంపులు, నీ ఊహలు దేవునికి దగ్గరగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితానికి కేంద్రము హృదయం. ఆత్మీయ జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి. ఇది మనము నేర్చుకున్నటువంటి అంశం మిత్రులారా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనము ఇంకొకసారి ఆ అధ్యాయాన్ని మనం గమనించుకుంటూ వెళితే దేహము శుద్ధిగా ఉండాలి, ఆత్మ కూడాను, మనసు కూడాను శుద్ధిగా ఉండాలి. అయితే దేహము పరిశుభ్రత అయిన, లేదా దేహము యొక్క పరిశుద్ధత అయిన, శరీరము యొక్క పరిశుద్ధత అయిన, ఆత్మ యొక్క పరిశుద్ధత అయిన, పితృపారంపర్యాచారముల వలన మనకు పరిశుద్ధత రాదు. అర్థమవుతుందా మీకు? నా మాటలు మీకు వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారా? పితృపారంపర్యాచారముల వలన మన హృదయమునకు పరిశుద్ధత రాదు. మనుషులు కల్పించిన పద్ధతుల వలన, ఆచారములను నువ్వు పాటించటం వలన నీకు పరిశుద్ధత రాదు. నీకే కదా, ఎవరికీ పరిశుద్ధత కలగదు. పరిశుద్ధత అనేటువంటిది దేవునికి దూరమైన నీ హృదయము దగ్గరికి కావాలి. నీ హృదయము పరిశుద్ధపరచబడాలి అనంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, ఏం చేశాడు ఆయన? జనసమూహమును ఆయన యొద్దకు పిలిచాడు, మరలా పిలిచాడు. ఆయన పిలిచి ఏం చేశాడు? ఆయన
నా మాట విని గ్రహించండి అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? నా మాటను విని గ్రహించండి అని చెప్పాడు ఆయన. దేవునికి దూరంగా ఉన్న హృదయం అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, దేవునికి దూరంగా ఉన్నటువంటి మన భావోద్వేగాలు, మన ఆత్మీయ జీవితం మరలా దేవునికి దగ్గర కావాలి అనంటే పితృపారంపర్యాచారముల వలన అది జరిగేది కాదు. 8 వారాలు ప్రార్థనకు పెట్టుకుంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వవు. అర్థమైందా? శుక్రవారం ఉపవాసం ఉంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వవు. ఆదివారం ఉపవాసం ఉంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వవు. మరి ఏం చేస్తే దేవునికి దగ్గర అవుతావు? దేవునికి దూరమైన నీ హృదయము పరిశుద్ధపరచబడాలి అనంటే, దేవునికి దూరంగా ఉన్నటువంటి నీ ఆలోచనలు, నీకు ఆలోచన కేంద్రమైనటువంటి నీ మనసు మరలా దేవునితో ఏకమయ్యి పరిశుద్ధపరచబడాలి అనంటే, యేసుక్రీస్తు నిన్ను పిలిచాడు. యేసుక్రీస్తు నిన్ను పిలిచాడు. ఎందుకు? దూరంగా ఉన్న నిన్ను దగ్గరకు పిలిచాడు ఆయన. పిలిచి ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? మీరందరూ నా మాట విని గ్రహించుడి అని చెప్పాడు ఆయన. ఎవరి మాట వినాలంట? ఆయన మాటను విని గ్రహించాలి. మన హృదయము పరిశుద్ధపరచబడాలి అనంటే, దేవుని పిలుపు మేరకు వచ్చినటువంటి మనం చెయ్యాల్సిన పని ఏంటనంటే, ఆయన వాక్యాన్ని వినాలి. ఏం చేయాలండి? ఆయన వాక్యాన్ని వినాలి. 7 వారాలు ప్రార్థన, శుక్రవారం మాత్రమే ఉపవాసమో లేదా శనివారం మాత్రమే ఉపవాసమో ఉండుట వలన పరిశుద్ధత కలుగుతుంది అని అనుకుంటే అది నీ పొరపాటు. దేవుడు అలా చెప్పలా. దేవుడు అలాగా బోధించలా. మరి ఏం బోధిస్తున్నాడు దేవుడు? నా మాట వినండి. ఆయన మాట వినకోకుండా నువ్వు ప్రభువా ప్రభువా అని పిలుచుట వలన నీకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఆయన మాట వినాలి. రోమా 10:17 ఏం చెప్పిందంటే, వినుట వలన విశ్వాసము కలుగుతా ఉంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుంది? ఆయన మాట వినుట వలన ఆయన మీద నీకు విశ్వాసము కలుగుతా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం సాధ్యం. కాబట్టి నీవు వినాలి. ముందు 1 సమూయేలు గ్రంథము 15:19 ఏం చెప్పిందో చదవండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్పిందో ఒక్కసారి చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని. దేవుని మాట వినకపోవడం ఏంటది? దేవుని దృష్టిలో నువ్వు కీడు చేసిన వ్యక్తివి, మంచి చేసిన వ్యక్తివి కాదు. ఇక్కడున్న సంఘ విశ్వాసులమైనటువంటి మనము ఎవరము దేవుని మాట వినకపోయినా మనం మంచి చేసిన వాళ్ళం కాదు. మీ పిల్లోడు మీ మాట వినకపోతే మంచి చేశాడంటావా, చెడ్డ చేశాడంటావా? సమాజం నీ మాట, వాడు వాళ్ళ నాన్న మాట కూడా వినడం లేదని మంచిగా అంటున్నారా, చెడుగా అంటున్నారా? అంటే మాట వినకపోవడం అనేది ఏం చేయడం అవుతుంది? అది చెడు చేయడం అవుతుంది. సౌలు దేవుని దృష్టిలో చెడు చేశాడు. ఎలా? దేవుడు చెప్పిన మాట వినకుండా ఉండడం వల్ల. కాబట్టి let us left all the superstitions, మూఢ విశ్వాసాలన్నీ కూడా వదిలేద్దాం, దేవుని మాట విందాం. ఎందుకంటే నువ్వు మాట వింటే సంతోషపడతాడు ఆయన. నువ్వు డబ్బులు ఇస్తే సంతోషపడ్డా ఆయన, నువ్వు బలిస్తే సంతోషపడ్డా ఆయన,
నీ జీతం అంతా, నెల జీతం అంతా తీసుకొచ్చి ఆయనకి ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవ్వడు. ఆయన ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు కలుగుతుంది? నీవు దేవుని మాట విన్నప్పుడు. నీ కొడుకు నీ మాట వింటేనే నీకు సంతోషం కలుగుతుంది. నీకేమో నీ రూల్ ప్రకారం ఏమో నీ కొడుకు నీ మాట వినాలి, నీ కూతురు నీ మాట వినాలి. అది న్యాయమని అంటావు నువ్వేమో దేవుని మాట వినవు, అది న్యాయమని అంటావు. మళ్ళీ నేను దేవుని మాట వినకపోవడమే నాకు మంచిదని అనుకుంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నీకొక రూలు, నీకొక రూలు, నీ కొడుకు ఒక రూలా, దేవునికి ఒక రూలా? కాబట్టి ప్రియులరా, చెడు చేయొద్దు, మంచి చేద్దాం. ఏది మంచి? దేవుని మాట వినడము మంచి. అదే చెప్పాడు యేసుక్రీస్తు. దేవునికి దూరంగా ఉన్న మీ హృదయము, అపవిత్రమైన మీ హృదయము, పరిశుద్ధత లేని మీ హృదయాలు పరిశుద్ధపరచబడాలి అంటే అవి పితృపారంపర్యాచారముల వలన సాధ్యపడదు. మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు నువ్వు పాటిస్తే, అనుసరిస్తే, అమావాస్యలు నువ్వు పాటిస్తే, లేకపోతే 7 వారాలు నువ్వు ప్రార్థన పెట్టుకొని, 8 వారాలు ప్రార్థన పెట్టుకొని, 100 రోజులు పెట్టుకో, ఏమవుద్ది? ఏం కాదు, ఏమి కాదు. అలా ఉండటం వలన నీ జీవితాలు పరిశుద్ధపరచబడతాయని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. నీ ఆలోచన ప్రకారము నీ జీవితం పవిత్రపరచబడదు. దేవుని వాక్యాన్ని నువ్వు వింటేనే, దేవుని వాక్యం ద్వారా మాత్రమే నీ జీవితము, నా జీవితము పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రము చేయబడుతుంది తప్ప నీ సొంత ఉద్దేశాల ద్వారా అది జరగదు. నువ్వు ఏది అనుకుంటే దాని ద్వారా నీ జీవితాలు పవిత్రము చేయబడవు, పరిశుద్ధపరచబడదు. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం. అదే మొదటి సమూయేలు గ్రంథం 12:14 కూడా చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టు 14 మీరు యెహోవా యందు భయము భక్తులు కలిగి ఆయన మాట విని, ఏంటది? ఆయన మాట విని ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞను, ఏంటది? ఆయన ఆజ్ఞను భంగము చెయ్యక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏంటది? క్షేమం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? నీ దేవుడైన యెహోవా మాటను మీరు విని, ఆయన ఆజ్ఞను, ఆయన మాటను భంగము చెయ్యకుండా ఉండి, ఆయన చెప్పినట్టుగా మీరు చేస్తే ఏం కలుగుతుందంట? మనకు క్షేమము కలుగుతూ ఉంది. ఈ రోజున మన జీవితాల్లో క్షేమం లేకపోతే మనమేమంటున్నాం? దేవుణ్ణి నిందిస్తున్నాం. ఎలాగ నిందిస్తున్నాం? ఎందుకు ఇలా చేశాడో దేవుడు, నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడో దేవుడు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, బుధవారం ప్రార్థనకి వెళ్తున్నావు కానీ దేవుని మాట వింటున్నావా? అది ప్రశ్నించాం. వెళ్తున్నావు, ఓకే, మంచిది, వెరీ గుడ్, యూఆర్ గుడ్, వెళ్తున్నావు, ఓకే, మరి దేవుని మాట వింటున్నావా? ఒక విద్యార్థి విడిచిపెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడు, విడిచిపెట్టకుండా క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాడు, విడిచిపెట్టకుండా క్లాస్ రూమ్లో పాఠాలు వింటున్నాడు. మరి టీచర్ చెప్పింది చేస్తున్నాడా? చేయట్లేదు. మార్కులు వచ్చిన రోజున పేపర్ చూసుకొని నాకేంటి 100కు 100 వస్తాయి అనుకుంటే 38 వచ్చినాయి. నువ్వు టీచర్ చెప్పింది చేయవయా? నువ్వు టీచర్ చెప్పింది చదవయా? వెళ్తున్నావు బాగానే ఉంది, కూర్చుంటున్నావు బాగానే ఉంది, వింటున్నావు బాగా ఉంది, కానీ చదవట్లేదే. టీచర్ చెప్పినట్టుగా నువ్వు వింటలేదు, నువ్వు వెళితే నీకు మార్కులు రావు. అర్థమైందన్నమాట.
వెళ్ళి కూర్చొని వస్తే మార్కులు రావు. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ రూమ్లో పాఠాలు వింటే మార్కులు వేసేస్తాడా మాస్టారు? మన తెలివితే అట్లా ఏడ్చాయి. నేను వెళ్తున్నాను, నేను చక్కగా వెళుతున్నాను, పొద్దున్నే వెళ్తున్నాను, అసలు నేను గుడి అనేది మానను, స్కూల్ అనేది నేను మానను. మంచిది, వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? నేర్చుకుంటున్నావా? పాటిస్తున్నావా? జీవిస్తున్నావా? చదువుతున్నావా? నువ్వు చదివితే టీచర్ చెప్పినట్టుగా నీకు మార్కులు వస్తాయి. 100 to 100 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. అలాగే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞను భంగం చేయకోకుండా ఆయన మాటలు వింటే, అంటే అనుసరిస్తే నీకు క్షేమము కలుగుతుంది. ఉద్రేకపూరితంగా ఆమెన్లు హల్లెలూయాలు మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 28 ద్వితీయోపదేశకాండ 28వ మాట చెప్తే చదివితే అధ్యాయాన్ని చదివితే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, కండిషన్ పెట్టాడు కదా అక్కడ, నువ్వు వినాలి. ముందు వింటే నువ్వు పాదము పెట్టిన చోటెల్లా ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? ముందు నువ్వు వినటం వలన. దేవుడు నిన్ను ఆశీర్వదించడమైనా, నీ జీవితాన్ని క్షేమాన్ని కలుగు చేయటమైనా నువ్వు దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినకుండా నీ కుటుంబం, నీ జీవితం, నీ ప్రార్థనలకు ప్రతిఫలాలు, నీ ప్రార్థనలకు జవాబులు, ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడము చాలా దారుణం. అదే పాత పాట ఒకటి ఉంది, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిని, అహమును ప్రేమించుచునే ఆశించితి నీ కలిమి, ఆశ నిరాశాయే ఆవేద నిదురాయే, ఆధ్యాత్మిక తేమిగని అల్లాడి నా వలలు. ఏమిటిది? ఆత్మను అర్పించకుండా నీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. చివరికి ఏమైంది? ఆశ ఏమైందంట? నిరాశ ఎదురైంది. మరి ఏమైంది? ఆధ్యాత్మిక లేమిని కన్నాను. అంటే నా జీవితంలో లేమి కలుగుతూ ఉంది. ఎందుకు? ఇక్కడ ఆత్మను అర్పణ చేయలేదు. మరి ఇంకేం కలిగింది? ఆధ్యాత్మిక లేమిగా తప్ప ఇంకేం వస్తుంది? అది చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట వినాలి. అంటే అక్కడ చెప్పాడు, వినుట వలన, వినడం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. దశలోనిలకు రాసినటువంటి పత్రిక మొదటి దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్పిందో చదవండి ఒక్కసారి. 13వ వచనం ఇలా చెప్పింది, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఇది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, ఏ వాక్యమైతే నిజంగా ఉంది, ఏ వాక్యమైతే ఇది దేవుని వాక్యమని మీరు అంగీకరించారు లేదా విశ్వసించారో, మీరు విశ్వసించినటువంటి ఆ వాక్యమే విశ్వాసులైన మీ కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఏది కలుగు చేస్తుందండి? వినిన వాక్యము అంగీకరించినప్పుడు, అంటే వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు వాక్యము మీ జీవితంలో పనిచేస్తుంది. మనమేమో వాక్యాన్ని నమ్మం. We believe more than the scripture coconut oil.
కొబ్బరి నూనె డబ్బా కంటే దేవుని వాక్యం కంటే కొబ్బరి నూనె డబ్బాని ఎక్కువ నమ్ముతాం. దేవుని వాక్యము కంటే అంజూరపు పండు ఎక్కువ నమ్ముతాం. దేవుని వాక్యము కంటే పాస్టర్లు ఎక్కువ నమ్ముతాం. అది కాదా మన జీవితాన్ని పాడు చేస్తుంది? అది కాదా దేవునికి మన జీవితాన్ని దూరంగా ఉంచుతూ ఉంది? కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో గమనించవలసినటువంటి విషయం ఇది. మీరు దేవుని వాక్యాన్ని విశ్వసించండి. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నది ఇది దేవుని వాక్యం అని మీరు నమ్మండి. వాక్యము మీ జీవితంలో కార్యం చేస్తుంది. పనిచేసేది ఎవరు? దేవుడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు. కార్యసిద్ధి అంటే మీలో పనిచేసేది ఎవరు? దేవుడు పనిచేయాలి. మనందరిలో పని చేయాల్సింది ఎవరు? దేవుడు. పని చేసేది దేవుడు. కార్యసిద్ధిని కలుగజేసేది దేవుడు. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యాన్ని మనము వినాలి. వింటే మన హృదయము దేవునికి దగ్గర అవుతుంది. వింటే మన హృదయాలు పవిత్రం చేయబడతాయి, మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. వింటం మాత్రమే కాదు, విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే వాక్యాన్ని, వాక్యము నీ జీవితంలో పనిచేస్తుంది. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 15:9, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్పిందో మీరు చదవండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదము కనుబరచలేదు. దేంతో పవిత్రం చేశాడంట ఆయన? చెప్పాలి మీరు. దేంతో పవిత్రం చేశాడంట? విశ్వాసము వలన వారి హృదయములను పవిత్రం చేశాడంట. ప్రియులారా, ఇది గమనించండి. బై ఫెయిత్ యు ఆర్ క్లెన్సింగ్. నువ్వు విశ్వసించుట ద్వారా యేసు క్రీస్తు నా పాపముల నిమిత్తము మృతి పొంది తిరిగి లేచాడనేటువంటి సత్యాన్ని నువ్వు అంగీకరించడం ద్వారా, ఆ విశ్వాసము ద్వారా దేవుడు నిన్ను పవిత్రం చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్ము. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, వాక్యాన్ని వినడము, విశ్వసించడము మాత్రమే కాదు, గ్రహించు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు 7వ అధ్యాయంలో? అందరిని దగ్గరికి పిలిచి వాళ్ళందరూ వచ్చిన తర్వాత నా మాట విని గ్రహించండి అని చెప్పాడు. గ్రహించడం అంటే లిప్సిక్ అని పిలిచి చింతల్లి వాటర్ బాటిల్ పట్టురామన్న. నేనేం చెప్పా? లోపలికి వెళ్ళి పెన్ను పెట్టుకొని వచ్చింది. నేను చెప్పింది విందా? అంతే కదా, వినలేదా? నేను చెప్పింది అర్థం చేసుకుందా? అర్థం చేసుకోలేదు కదా. గ్రహించిందా? నేనేం చెప్పానో గ్రహించిందా? అంటే తెలుసుకుందా? లేదు కదా. ప్రియులారా, ఈ విషయాన్ని కూడా గమనించండి. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, విశ్వసించడం మాత్రమే కాదు, గ్రహించాలి. ఏం చేయాలి? గ్రహించాలి. అంటే గ్రహించడం అంటే ఏంటి? అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోవడం అనేది నీ డిసెబిలిటీ. మీలో చాలా మంది అంటూ ఉంటారు కదా, నాకు రాదండి, నాకు తెలియదండి, నేను చదువుకోలేదండి. ఏంటిది? నాకు రాదండి, అమ్మో నేను చెయ్యలేనండి,
నాకు కుదరదండి. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా అపవిత్రత నుండి వచ్చేటువంటివి. నేను చెప్పట్లేదు ఆ మాట. 7వ అధ్యాయం చదవండి ఒకసారి. 22వ వచనం చదవండి. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏంటది? అవివేకము. అవివేకం అంటే జ్ఞానం లేకపోవడం, తెలుసుకోలేకపోవడం. ఇది దేని లక్షణం? అవివేకం అనేది తెలుసుకోలే. దేని లక్షణం అది? ఎవరి లక్షణం అది? అది అపవిత్రత యొక్క లక్షణం. దేని లక్షణం అది? అపవిత్రత యొక్క లక్షణం. ఎబ్రీ సంఘంతో పౌలు అంటాడు, ఇందును గురించి అంటే ఈయన గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నారు. వినడానికి ఏమై ఉన్నారు? మందులు. మందులంటే షుగర్ మెడిసిన్ అంటారా? వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు. వినడానికి మీ దగ్గర ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. వినుటకు మందులై ఉన్నారు అంటే గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ గ్రహించి తెలుసుకునేటువంటి కెపాసిటీ మీ దగ్గర లేదు. ఇదే ప్రసంగంలో నేను అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, టచ్ల గురించి నేను చెబితే మీరందరూ ఎంత ఆసక్తిగా వింటారో. మీరందరూ ఎంత ఆసక్తిగా వింటారో. దేవుని మాట వినాలి అని చెబుతున్నందుకే కదా మీలో బడలిక వస్తుంది, బద్ధకం వస్తుంది, చెవులు మూసుకుపోయినాయి, కళ్ళు మూసుకుపోతున్నాయి. కారణం ఏంటి? యుర్ నాట్ ఏబుల్ టు గివ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుని వాక్యానికి ఓపెన్ చేయడానికి నీ మనసు అంత అంగీకరించడం లేదు. నీ హృదయంలో ఆ ఆసక్తి నీ లోపల లేదు. నీ మనసు ఓపెన్ చేయడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనము గమనించాలి. మనం ఏం చేయాలంట? గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోవడం అనేది అపవిత్రత యొక్క లక్షణం. అపవిత్రత యొక్క లక్షణం కింద చెప్తాడు, ఈ చెడ్డవన్నీ మీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రుగా చేయనని ఆయన చెప్పాను. ఏది చెడ్డదంట? గ్రహించలేకపోవడము కూడా చెడ్డదే. మీలో ఎంతమంది ఈ అపవిత్రతను కలిగి ఉన్నారు? అవును ప్రభా, నీ వాక్యం నేను వింటున్నాను కానీ గ్రహించలేకపోతున్నాను. కారణం, నేను అపవిత్రుడను, నేను అపవిత్రురాలని అని ఒప్పుకోగలిగే దమ్ము, ఆ ధైర్యం నీ దగ్గర ఉందా? ఉంటే నువ్వు చెప్పాలి దేవునికి క్షమాపణ. ఇది చెడుతనమని నేను అనుకోవట్లా. నా దగ్గర బుద్ధి లేదని చెప్తున్నాను కానీ, జ్ఞానం లేదని చెప్తున్నాను కానీ, ఇది చెడని నేను అనుకోవట్లేదు ప్రభువా. ఇక్కడికి గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము వాక్యాన్ని గ్రహించాలి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13:13 చెబుతుంది ఆ మాట. ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనము ఒకసారి చదవండి. 13:13 చదవండి ఒక్కసారి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు ఏం చేశాడంట? అవివేకపు పని అంటే దేవుడేం చెప్పాడో అది తెలుసుకోకుండా ఏం చేశాడంట? తెలిసి తెలియని పని చేశాడంట. అవివేకం అంటే అర్థం ఏంటి? తెలిసి తెలుసుకోలేకపోవడం. అంతే. ఇప్పుడు వాక్యం తెలియని వాళ్ళకి చెప్పొచ్చు,
తెలిసిన వాళ్ళకే చెప్పొచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఉంటారు చూసారా, నాకు అన్ని తెలుసు అనుకుంటారు. ఇలాంటి మూర్ఖులతో వాదించలేము. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు, మాకు అన్నీ తెలుసు. ఏమి తెలుసు నీకు? ఏమీ తెలియదు నీకు. నీవు వాదించడం తప్ప నీకేం తెలియదు. వాదనలో గెలవాలనే ప్రయత్నం తప్ప ఏం తెలియదు నీకు. ఫూలిష్నెస్. ఏం తెలుసు నీకు? వాక్యమేం తెలుసు నీకు? వాక్యమేం చెబుతుందో నీకేం తెలుసు? ఎప్పుడన్నా బైబిల్ చదివావా? విచిత్రమైనటువంటి విషయం, బైబిల్ చదవకుండానే బైబిల్ గురించి తెలుసు అంటారు. ఎప్పుడు ఆదికాండం ఆడందో చెప్పమని చెప్పరు. నేను గుడికి రాకపోయినా నాకు వాక్యం తెలుసు. అదేలాగా? ఐ డోంట్ అండర్స్టాండ్. అదేలాగా? నేను ప్రార్థన చేయకపోయినా, నేను గుడికి రాకపోయినా నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు పాస్టర్ గారు మాకు. అబ్బా, ఎంత ప్రొఫెషనల్, నువ్వు ఎంత ప్రవక్తవని తెలిస్తే నువ్వెంత ప్రవక్తవా? ఇంత ప్రవక్త ఎప్పుడయ్యావు నువ్వు బాబా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్? ఎంత ఫులిస్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని వాక్యాన్ని విను, విను, విశ్వసించు, గ్రహించు, తెలుసుకో. ఏం చేశాడంటే సౌలు ఏం చేశాడంట? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ఒకవేళ గ్రహించకపోతే దేవుడు నీ గురించి చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకుంటాడు. ఏం చేస్తాడైనా? విరమించుకుంటాడు. నిన్ను సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. కానీ ఇతగాడు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట సరిగ్గా వినలా. అవివేకపు పని చేశాడు. తెలుసుకోకుండా పనిని చేశాడు. కాబట్టి దేవుడెవరో, దేవుడేంటో తెలియకుండా నువ్వు ఆయన్ని ఆరాధన చేయలేవు. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడో తెలియకుండా నువ్వు ఆయనను ఆరాధన చేయలేవు. షడ్రకు, మెషకు, అబద్నిగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారంటే దేవుడు ఎవరో తెలియక వెళ్ళారా? ఎస్, అంతే కదా. దానియేలు దేవుడు ఎవరో తెలియకుండానే సింహాల బోనులోకి వెళ్ళి ఆ దేవుడు నన్ను కాపాడుతాడనే మాట చెప్పాడా? ఈరోజు దేవుడు ఎవరో నీకు సరిగ్గా తెలియదు. ఆయన ఏమై ఉన్నాడో సరిగ్గా నీకు తెలియదు. ఆయన ఏం చేశాడో దేవుడు సరిగ్గా నీకు తెలియదు. కానీ ఆయన నువ్వేం చేస్తున్నావు? నేను ఉండాలేను, నేను బ్రతకాలేను, నేను చచ్చిపోతాను, నేను మునిగిపోతున్నాను. బట్ నాన్ సెన్స్. అందుకే తెలుసుకోవడానికి టైం పడద్ది. తెలుసుకో, గ్రహించు, తెలుసుకో. దేవుడు ఎవరు తెలుసుకో. ప్రియులారా, మీకు ఒకసారి సందేశం చెప్పాను నేను. ఈ మాట అంటది కదా, రొట్టె బల్ల కింద కుక్క పిల్లలు కూడాను యజమాని బల్ల కింద పడు రొట్టె ముక్కనే తింటుంది కదని ఆ లెసన్ మనం చెప్పుకున్నప్పుడు, ఆ స్త్రీ యేసుక్రీస్తుని గురించి, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని, ఆయన గురించి తెలుసుకొని ఆ తర్వాత వచ్చిందంట. మీకు బైబిల్ స్టడీస్ అని, శనివారం ప్రార్థన అని, ఒక సెమినార్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని ఎందుకు ఏర్పాటు చేసింది? మీరు తెలుసుకోవడం కోసం. మీరేమో ఆశీర్వాదాల కోసం అనుకుంటారు. ఆశీర్వాదాల కోసం కాదు. అసలు దేవుని వాక్యం తెలియకుండా, దేవుడు ఎవరో తెలియకుండా, దేవుడు ఏంటో తెలియకుండా నీకు ఆశీర్వాదాలు, దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమండి? ఆట చపాతీ పిండి ఉంది, అవునా కదా? అసలు ఆ పిండితో ఏం చేస్తారో ఏమో తెలియకుండా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? మాట్లాడరేంటండి? పెట్టుకుంటావా ఇంట్లో?
అసలు అది ఎందుకో ఏంటో దాంతో ఏం చేస్తారో ఏం చెయ్యరో ఇవన్నీ జ్ఞానం లేకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, దేవునికి దూరంగా మన హృదయం ఉంది, పెదవులతో మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని స్తుతులు చెప్పినా, ఎంత ఘనపరిచినా దాని వలన అయ్యే పైసా ఉపయోగం లేదు. పితృపారంపర్యాచారముల ద్వారా మనకు పరిశుద్ధత కలగదు. మన జీవితాలు పరిశుద్ధపరచబడాలి అనంటే, మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాస జీవితాలు, మన ప్రార్థన జీవితాలు బలముగా మనము పరిశుద్ధపరచబడాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, యేసు క్రీస్తు వాక్యాన్ని మనము వినాలి, విశ్వసించాలి, గ్రహించాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, విధేయతను చూపించాలి. కొంతమంది ఉంటారు, వాక్యం తెలుసు కానీ చెయ్యరు. దాన్ని ఏమంటాం మనము? అవిధేయత అని అంటాం. ఏమంటాం మనము? ఇప్పుడు ప్రతి సంఘముగా కూడుకోవటం మానుకోవద్దని దేవుడు అన్నాడు. ఈ వాక్యం తెలుసా తెలీదా మీకు? మాట్లాడండి. తెలుసా తెలీదా? మరి ఎందుకు మానుతున్నాం అంటే దాన్ని ఏమంటాం? అది అవిధేయత కదా. అవిధేయత కదా అంటే తెలిసి తెలిసి మానేయటం. అది దేవుడు చాలా కండిషనల్ గా చెప్పాడు. దేవుడు విధేయత చూపించాలి. మనం ఏం చూపించాలండి? వాక్యం తెలుసుకోవడం మాత్రమే కాదు, వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని నమ్మడం మాత్రమే కాదు, వాక్యానికి మనము విధేయతను చూపించాలి. వాక్యానికి మనం ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. పొద్దున ఏదో ఒక పాట నేను, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల వలయం అంటే, యేసు క్రీస్తుతో ఉంటే వేదన కూడా రంగు వలయం లాగా ఉంటుందా? ఎంత పిచ్చి ఆలోచన. అంతకుముందు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. దావీదుని తీసుకోండి, ఆయన పేరేంది, అబ్రహాముని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, పౌలుని తీసుకోండి, 32 కొరడా దెబ్బలు తిన్నాడంట. అది వేదన కదా? హ్యాపీగా నవ్వాడా? 32 కొరడా దెబ్బలు కొడుతుండే. పిచ్చి పాటలు కాదు ఇవి, పిచ్చి మాటలు కాదు ఇవి. శ్రమ అంటే శ్రమలాగే ఉంటది, అవునే కదా? కాబట్టి ప్రియులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. మనము దేవుని వాక్యానికి విధేయతను మనము చూపించాలి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మొదటి సమూయేలు 15:22 చదివితే మనకు అర్థమవుతా ఉంది. 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు ఏది శ్రేష్టం? దేవునికి నువ్వు ఇచ్చే దాంట్లో ఏది శ్రేష్టం? మాట వినడము శ్రేష్టం. నాట్ దట్ వెండి బంగారం. వెండి కాదు, బంగారము కాదు, ధనము కాదు, బలులు కాదు, అర్పణలు కాదు. నీ అర్పణల కంటే, నువ్విచ్చే బంగారము కంటే, వెండి కంటే, నీ ప్రజెన్స్ కంటే ఇంకా విలువైంది ఏంటి? నువ్వు దేవుని మాట వినుట. అంటే విధేయత చాలా శ్రేష్టమైనటువంటిది. ద బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచిది, బెటర్ అంటే మంచి దానికంటే ఇంకొంచెం మంచిది, పర్వాలేదు. దానికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంట? దేవుని మాటకు నువ్వు విధేయతను చూపించడు. దేవుని వాక్యానికి నీవు విధేయతను చూపించడము శ్రేష్టమైనటువంటి విషయము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే 10వ వచనం 11వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోప ఆవేశుడై రాత్రంతయు యెహోవాకు మొర్రపెట్టుచుండెను. కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తాం? బాత్తాం వెళ్ళి ఏం చేస్తాం మనం? మీ పిల్లోడు సరిగ్గా పాఠాలు చదవట్లేదండి అని టీచర్ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు?
వాళ్ళ మీద దెబ్బలాడతారు, పిల్లల్ని పట్టుకొని వెనక ముందు చూడుకోకుండా ఇరగ్గొట్టి అవతల పడేస్తారు. అది కాదు. సౌలు దేవుని మాట వినకపోతే సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు. హ్యావ్ వి ఎవర్ డన్ దిస్? మనం ఎప్పుడైనా ఇలా చేస్తున్నామా? నీ భార్య మాట వినకపోయినా, నీ భర్త మాట వినకపోయినా, నీ కుటుంబ సభ్యులు నీ మాట వినకపోయినా, అసలు నువ్వే దేవుని మాట అంటలేదు, వాళ్ళు అలాగే ఉంటారు. అంతేనా? కాబట్టి పిల్లలు అలా ఉండొద్దు. మనం అవిధేయులంగా మనం ఉండొద్దు. 1 పేతురు 1:23 చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్య వాక్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండండి. మనసు ఎలా పవిత్రం చేయబడుతుందంట? సత్య వాక్యమునకు విధేయత చూపించటం వలన. 2 మాటలు చెప్పుకున్నాం ఇదే మాటలలో. మన హృదయాలు ఎలా పవిత్రం చేయబడతాయి? దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, దేవుని వాక్యాన్ని గ్రహించడం ద్వారా, దేవుని వాక్యానికి మనము లోబడడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా మన హృదయాలు ఏమవుతాయంట? పవిత్రము, పరిశుద్ధము చేయబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కాకోకుండా, దేవుని వాక్యం ద్వారా కాకోకుండా మీరు పరిశుద్ధపరచబడటానికి, పవిత్రం చేయబడడానికి పెందల కాడలేసి మీరు ప్రార్థన చేయండి. లేకటమే మీరు బైబిల్ తెరవండి అని ఈ పద్ధతులన్నీ మీకు చెప్పాను అనుకోండి. అమ్మో, పాస్టర్ గారు బాగా చెప్పారు. ఎలా చెప్పాడు పాస్టర్ గారు? బాగా చెప్పారు. ఉదయాన్నే లేచి మీరు సిలువకు దగ్గరికి వెళ్ళి సిలువకు నమస్కారం చేసి పితాపుత్ర ఇలాంటి పిచ్చి మాటలు చెప్పాను అనుకోండి, ఈజీగా ఎక్కుతాయి. అంటే ఈజీగా ఎక్కే నాకు వద్దు, నేను చెప్పను అటువంటి. ఎందుకంటే దేవుడు నాకు చెప్పలేదు అటువంటి. మన హృదయాలు దూరంగా ఉన్న దేవుని హృదయాలు, మనం నిజమైన ఆరాధన చేయాలి అని అంటే, మనం నిజంగా పవిత్రం పరిశుద్ధపరచబడాలంటే మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. పితృపారంపర్యాచార వల్ల, ఆచారాల వల్ల, పద్ధతుల వల్ల, మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాల వలన మనకు పరిశుద్ధత కలగదు. మనకు పరిశుద్ధత కలగాలి అనంటే యేసు క్రీస్తు చెప్పిన మాట మనము వినాలి. దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని వాక్యాన్ని మనము విశ్వసించాలి. దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి. దేవుని వాక్యానికి మనము విధేయతను చూపించాలి. విధేయత చూపించడం ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ చెప్పాడు కదా, మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేని చేత? సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. ఏంటది? మీ మనస్సులను ఏం చేస్తుందంట? పవిత్రపరచుకొనిన వారై ఉండి. అంటే ఏంటి? మీరు చేసుకోవాలి. మీరు దేవుని వాక్యానికి విధేయులైతే మీ మనస్సులను మీరు పవిత్రము చేసుకోగలుగుతారు. వాక్యమే మన హృదయాలలో కార్యసిద్ధిని కలుగజేస్తుంది. వాక్యమే మన హృదయాలను పవిత్రం చేస్తుంది. వాక్యమే మన హృదయాలను పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే ఇది అక్షయ బీజము. ఏ బీజం ఇది? అక్షయ బీజం. అంటే అదే అక్కడ చెప్పాడు కదా, జీవము గల, శాశ్వత జీవము గల దేవుని వాక్యం. ఈ వాక్యంలో ఏముంది? జీవం. ఇట్స్ నాట్ జస్ట్ రిటన్ వర్డ్. మన ఎవరో ఆయన అన్నాడు అన్నమాట, ఇట్ ఈస్ జస్ట్ రిటన్ వర్డ్ అని. అంటే ఇది కేవలము రాయబడినటువంటి మాటలు మాత్రమే. నాకు బైబిల్ తప్పలేదు, నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అనుభవం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు, అవసరం లేదు నాకు ఈ వాక్యం అన్నాడు ఆయన. ఐఎమ్ సారీ, పిచ్చిన ఆయన. ఈ వాక్యం లేకోకుండా నీకు పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? ఈ వాక్యం లేకోకుండా దేవుడు నీకు ఎలా తెలుస్తాడు? దేవుని వాక్యం చెప్పింది. ఈ వాక్యము
ఈ వాక్యము జీవము కలిగినటువంటి, ఈ వాక్యం ఏంటది? జీవం కలిగినటువంటిది. ఈ వాక్యానికి విధేయతను చూపిస్తే ఏమవుతుందంట? మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, చివరికి ఒక మాట చెప్పాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదా. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేము నుంచి వచ్చారంట పనిగట్టుకొని. ఎక్కడి నుంచి? అందరూ కలిసి వచ్చారు, జంట కట్టుకొని. పదండ్రా యేసుక్రీస్తు వ్యవహారం ఆయన ఏందో చూద్దాము, పదండ్రా అనుకొని పాపం అందరూ కూడా పని కట్టుకొని బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చూశారు? ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం, అపవిత్రమైన చేతులు అన్నారు వాటిని. దేన్ని అపవిత్రమైన చేతులను వాళ్ళకెలా తెలుసు? వాళ్ళకెలా తెలుసు? వాళ్ళు పితృపారంపర్యాచారముగా చేతులు కడుక్కోలేదంట. అంటే ఆచారాలు పద్ధతులు పాటించటం లేదు కాబట్టి వీళ్ళు అపవిత్రులు. వీళ్ళకి ఆచారాలు పద్ధతులు లేవు కాబట్టి వీళ్ళు అపవిత్రులు అని పరిగణించారు. కానీ ప్రభునందు మిత్రులరా, ఈ పితృపారంపర్యాచారముల వలన గాని, ఆచారముల వలన గాని, పద్ధతుల వలన గాని మనకు పరిశుద్ధత కలగదు. మనకు పరిశుద్ధత కలగాలి అనంటే యేసుక్రీస్తు వాక్యము మాత్రమే, దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలడు. దేవుని వాక్యము మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలుగుతుంది. ఈ పితృపారంపర్యాచారం వల్ల హృదయం దేవునికి దూరం అయిపోతుంది. వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం, వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తాం, వాక్యాన్ని నిరర్ధకం చేస్తాము. వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి ప్రమాదాల్లోకి మనము పడిపోతాము. ఆ ప్రమాదాల్లోకి మనం వెళ్ళొద్దు. మనము సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి సరిగ్గా మనం ఆరాధన చెయ్యాలి. నీతిగా నిజాయితీగా ఆయన మనం ఆరాధన చెయ్యాలి అనంటే యేసుక్రీస్తు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనము వినాలి, విశ్వసించాలి. విశ్వసించడం మాత్రమే కాదు గాని దేవుని వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించడం మాత్రమే కాదు గాని వాక్యానికి విధేయతను చూపించాలి. అంత మాత్రమే కాదు గాని అపరాధమును మనము ఒప్పుకోవాలి. మనలో ఎంతమంది అవివేకం లేదు? అవివేకం అపవిత్రత కాదా? దేవుని మాట వినకపోవడం అపవిత్రత కాదా? దేవుని మాట వినకపోవటం వలన ఆయన ఏమన్నాడంట? యెహోవా దృష్టికి కీడు చేశాడంట. దేవుని దృష్టిలో ఏం చేశాడు? కీడు. ఏది కీడు? దేవుని మాట వినకపోవడమే దేవుని దృష్టిలో కీడు. ఎంతమంది దేవుని మాట మనం వింటున్నాం? దేవుని దృష్టిలో మనం కీడు చేసిన వారిగా ఉన్నామా, మంచి చేసిన వారిగా మనం ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ అపవిత్రత అంతటి నుంచి మనల్ని పోగొట్టేది వాక్యమే గనక ఆ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజు నుంచైనా సరే, ఈ క్షణం నుంచైనా సరే వాక్యాన్ని మనము విందాము, వాక్యాన్ని మనము నమ్ముదాము, వాక్యాన్ని మనము గ్రహించుదాము, అంటే తెలుసుకుందాము, వాక్యానికి మనము విధేయతను చూపిద్దాము. మన అపరాధములను, మన పాపములను మనం ఒప్పుకుందాము. ఒప్పుకొని ఆ పాపములను మనం విడిచిపెడదాం. పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి మంచి జీవితాన్ని మనము జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడండి. ఒక్కసారి మన హృదయాలను మనం